హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసే న్యూ రెసిపీ కందిపప్పు పచ్చడి అండి. పచ్చడి చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునే పచ్చళ్ళు కాక కొంచెం డిఫరెంట్గా ఇలా పప్పుతో పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్: కందిపప్పు, టమాటోస్, రెడ్ చిల్లీస్, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చింతపండు, సాల్ట్, కరివేపాకు. ఆయిల్ వేయించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 5 టేబుల్ స్పూన్ల కందిపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 10 to 15 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 3 టమాటోస్ తీసుకున్నానండి. మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకోవాలి టమాటోస్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని టమాటాస్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. చింతపండు యాడ్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జార్ తీసుకొని ముందే ఫ్రై చేసుకున్న పప్పులు, రెడ్ చిల్లీస్ అన్నీ మిక్సీ జార్ యాడ్ చేసుకోవాలి. సిక్స్ టు 7 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న పచ్చడిని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ పచ్చడి వేడివేడి రైస్లోకైనా, చపాతీ, టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడూ చేసుకునే పచ్చళ్ళు కాక కొంచెం డిఫరెంట్గా పప్పుతో ఇలా పచ్చడి చేయండి. ఒకసారి టేస్ట్ చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. అంత టేస్టీగా, అంత చాలా బాగుంటుంది పచ్చడి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4 to 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 3 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు పచ్చడి ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పచ్చడి. మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ టేస్టీ కందిపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.